సో మనం ఖమ్మం పట్టణానికి వచ్చినాం. చెప్పినట్టుగానే అరెస్ట్ చేసిన, జైల్లో వేసినా ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళి తీరుతామన్నాం. ఇక్కడికి వచ్చినాం. నేను వచ్చిన, నాతో పాటు పృథ్వీరాజ్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. కాలోజీ టీవీ, ప్లస్ టీవీ, ఇంకా అన్ని ఛానల్స్, E96 చాలా ఛానల్స్ రావడం జరిగింది, మన ప్రజా వెలుగు ఇవన్నీ. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల అన్న గ్రామంలో ఏ భూదాన్ భూములు అయితే ఉన్నాయో ఆ భూదాన్ భూముల్లో జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి కలిసి చేసిన భారీ విధ్వంసం దగ్గరికి మనం వెళ్తున్నాం. ఒకసారి మనకు ఆ లాంగ్ వ్యూలో కనబడుతుంది. సో అక్కడ కూలగొట్టిన ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉన్నది, ఒక ఏది మన భూకంపం వస్తే కూలిపోయిన బిల్డింగ్లు ఉంటాయి చూసారా, సో ఆ రకమైన పరిస్థితి మనకు కనబడుతున్నది. కట్టుకున్న ఇండ్లని నీలమట్టం చేశారు దుర్మార్గులు. సో మనం ఆ లోపలికి వెళ్తున్నాం. డైలీ ఈ ప్రాంత ప్రజలు, వీళ్ళు నవోదయ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. డైలీ ఈ ప్రాంత ప్రజలు దాదాపు 1000 కుటుంబాలు ఇక్కడికి రోజుగా ఇదే రోడ్డు మార్గం ద్వారా వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలు ఈ దారి నుంచే నడవాలి. ఒక అడవి లాంటి ప్రాంతం. ఒకప్పుడు ఇక్కడ ఏం లేకుండే, కానీ ఎప్పుడైతే ఇక్కడ కలెక్టరేట్ పడ్డదో, కలెక్టర్ ఆఫీస్ పడ్డదో, ఈ దుర్మార్గులకి వీటి మీద, ఈ భూముల మీద కన్నుబడ్డది. ఈ భూముల యొక్క మార్కెట్ వాల్యూనే, అంటే మీరు ఇప్పుడు కొనాలి ఇక్కడ భూమి అంటే మార్కెట్ వాల్యూనే దాదాపు 1,18,50,000 రూపాయలు ఉంది. ఇక అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అనమాట అది. ఒకవేళ ఇది మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, 10 టైమ్స్ ఉంటుంది. మనం మార్కెట్ వాల్యూ ప్రకారంగా మనం రిజిస్ట్రేషన్ చేయించాం కదా, అంటే మనం ట్యాక్సులు కట్టాల్సిన అమౌంటే దాదాపు 1,18,50,000 కట్టాలి. అంటే ఇది దాదాపు 10 కోట్లకు పైన విలువ చేసే ప్రాపర్టీ అనమాట. వీళ్ళకి కన్నుబడ్డది. వీళ్ళు ఏమంటున్నారు, భూదాన్ ల్యాండ్ ఇది 31 ఎకరాలని ఒక మాయ చేస్తున్నారు. ఇది 31 ఎకరాలు కాదు, 62 ఎకరాల భూదాన్ భూమి. అందులో 31 ఎకరాల్లో పేదలు భూమి ఇల్లు కట్టుకున్నారు. మిగతా 32 ఎకరాలు కూడా పేదలదే, అది భూదాన్ ల్యాండే. కానీ 32 ఎకరాలు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు కొంతమంది, దాదాపు 8-9 మంది కమ్మలు దీన్ని కబ్జా చేశారు. దానికోసం ఇగో ఈ యొక్క దుర్మార్గానికి తెరదీశారు. దీన్ని గూలగొట్టి 32 ఎకరాలని సైడ్ చేసుకున్నారు. సో నా ముందు పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు. ఒకసారి చూడండి ఎంత భయంకరమైన విధ్వంసమో. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది యాక్చువల్గా చూస్తుంటే ఇప్పుడు దేశాలు ఇజ్రాయిల్, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయిల్ పాలస్తీనా మీద చేసినట్టు కొన్ని శిథిలాలు మనకు కనబడుతున్నాయి కదా, యుద్ధాలు ఇరాన్, ఇరాక్ ఇట్లా టైప్ లా మన దగ్గర కూడా మనలు పోయి పాకిస్తాన్ మీద వేసినట్టు ఇది ఒక అవినీతి బాంబులు పడ్డట్టు అనిపిస్తుంది ఇక్కడ. అవినీతి పరులు విధ్వంసం చేస్తే ఎట్లున్నాయో అంత ఘోరంగా. మనం వచ్చినప్పుడు, లాస్ట్ టైం వచ్చినప్పుడు 1 వీక్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా ఇండ్లు ఉండే, దాదాపు కొన్ని కుటుంబాలు, 100 కుటుంబాలు ఉండే ఇక్కడ. పాపము వాళ్ళు కష్టపడి పైసా కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇండ్లను ఈ దుర్మార్గమైన అవినీతి పాలకులు మొత్తం ఒక్కటేసారి వచ్చి దీన్నంతా ఆగమట్టించి కూలగొట్టించి వాళ్ళక ఈ పేదోళ్ళ కలల ప్రపంచాన్ని కూల్చేసిరు మొత్తం. ఒకసారి చూడండి ప్రజలారా, ఎంత భయంకరమైన విధ్వంసము. వీళ్ళు కట్టుకున్న ఇండ్లు ఇవన్నీ కూడా ఎట్లా కూల్చేశారు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఒక్కసారి చూడండి. ఎంత భయంకరమైన విధ్వంసమో ఒక్కసారి చూడండి. అన్న మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను, ఇదంతా తిరిగేసిన తర్వాత వస్తాను నేను. సో ఒక్కసారి చూడండి ఇండ్లు ఎట్లా కూలగొట్టారు ఏంటి అన్నది. ఇక వాళ్ళ ఇంటికి కట్టుకున్న, దీన్ని ఏమంటారు, సూరు కట్టుకున్న పూజలు చేసి కట్టుకునేది. పూజలు చేసి ఇంటి ఎంట్రన్స్ లా కడతారు కదా, గుమ్మానికి కట్టే కొబ్బరికాయ, ఇది కూడా ఇదైపోయింది. సో ఒక్కసారి చూడండి ఒక్కొక్క ఇల్లు, వాళ్ళు కట్టుకున్న ఇండ్లు ఇవన్నీ కూడా ఎట్లా నీలమట్టం అయిపోయినాయో. మీరు ఇక్కడ ఇంకా ముందుకెళ్తే ఇది ఒక లైన్ మాత్రమే, ఇట్లాంటివి దాదాపు ఒక 1000 ఇల్లు కూడా కొట్టిరు. చూడండి తుమ్మల నాగేశ్వరరావు అరాచకానికి జీవితాలు ఆగమైపోయినాయి, వాళ్ళ ఇండ్లన్నీ కూలిపోయినాయి. వీళ్ళకి భూదాన్ బోర్డు ఇచ్చిన భూమి ఇది, 100 గజాలు భూదాన్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు పిల్లలు ఊయాల కట్టుకున్నారు. రండి. సో వీళ్ళు చూడండి లోపల చిన్న షెడ్లు వేసుకొని, చిన్న షెడ్లు వేసుకొని పెయింట్ వేసుకున్నారు వీళ్ళు. లోపల గోడలకున్న పెయింట్. ఎట్లా కూలగొట్టాలనిపించిందో ఈ దుర్మార్గులకి. ఎంత అన్యాయం.
పుస్తకాలు, నోట్ బుక్స్, అబ్దుల్ కలాం బొమ్మ ఉన్నది దీని మీద. మళ్ళీ చూడండి నోట్ బుక్స్, పిల్లల నోట్ బుక్స్ అన్నీ. అబ్దుల్ కలాం బొమ్మ ఉన్నది. పాపం చిన్న పిల్లలు అయిపోలేదు, నోట్స్ అయిపోలేదు. చూడండి ఇట్లా కనీసం పుస్తకాలు కూడా తీసుకొని చూడు పిల్లలు. చూడండి ఇంగ్లీష్ మీడియం. వాట్ డిడ్ ద 2 kittens do one night? ఏ క్లాస్ పిల్లలు ఏమో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు పిల్లలు. ఈయన చదివిస్తానడా? భూములు అవసరం లేదు, చదివిస్తాను కదా ముఖ్యమంత్రి గారు. ఏం అన్యాయం ఇది, ఏం అన్యాయం ఇది, ఎంత దుర్మార్గం ఇది. ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. అమాయకులైన జనాల ఇండ్లు జనాల ఇండ్లు ఎట్లా కూలగొట్టిరో చూడండి. భూములు పోయినాయి, బతుకులు పోయినాయి, అన్నీ పోయినాయి. బడులు లేవు, పుస్తకాలు పోయినాయి, ఇగో ఇలా పెన్లు. ఎంతెంత పెద్ద ఇండ్లు కూలగొట్టిరు చూడండి. ఎంతెంత పెద్ద ఇండ్లు వీళ్ళు కూలగొట్టిరు ఒక్కసారి చూడండి. మీరు వీడియోస్ చేసుకోండి తిరిగి, తర్వాత మాట్లాడించవచ్చు. సో ఆ ఇల్లు చూడండి ఎంతెంత పెద్ద. వాళ్ళు వాష్రూమ్స్ టైల్స్ కూడా వేసుకున్నారు, బాత్రూమ్స్ కట్టుకున్నారు. అటు వెళ్దామా? ఇటు వెళ్దాం, ఇటు పోదాం, అటు పోదాం. ఇటు రండి, ఇటు వెళ్దాం రండి. చూడండి ముందు వాళ్ళ ఇంట్లో ఎయిర్టెల్ స్టెప్స్ కదా ఇవి, మెట్లు కదా మెట్లు. ఎట్లా ఇండ్లు కూడా కొట్టిరు చూడండి. ఎంత దారుణం ఇది. ఎక్కుతామా ఇది? ఉండని ఒకసారి చూడండి వీళ్ళ బాత్రూమ్ టైల్స్. ఎంత కష్టపడితే ఇల్లు కట్టుకుంటారు వీళ్ళు. లక్షలు పోసి టైల్స్ వేసుకున్నారు, గోడలకు పెయింట్ వేసుకున్నారు. షెడ్డే కావచ్చు, చిన్న ఇల్లు లాంటి నిర్మాణం ఇది. నీ వెనకాల కూడా చూడవచ్చు. అంటే వాళ్ళు లోపల టైల్స్ వేసుకున్నారు కింద. ఈ ఇల్లు కూడా ఎంత అద్భుతంగా ఉంది చూడు. మంచి కట్టుకున్నారు, ఇది చాలా బాగా కట్టుకున్నారు వీళ్ళు. కింద వాళ్ళు టైల్స్ వేసారు. ఇంకా చూడండి ఎన్ని లక్షల నష్టం వీళ్ళకు. టైల్స్ వేసి ఇల్లు కట్టుకున్నారు పాపం. నేలమట్టం చేసి పడేసినారు. కనీసం నోటీస్ కూడా లేదు వీళ్ళకి. సో ఇది చాలా పెద్ద ఇల్లు అంటే పెద్దదంటే కొంచెం ఉన్న దాంట్లో ఇది కొంచెం బెటర్గా ఉన్న ఇల్లు ఇది. ఎక్కడికక్కడ నేలమట్టం చేసిరు పాపం. ఏం ఘోరం, ఏం ఘోరం, అన్యాయం. నోటీసులు లేకుండా ఏం లేకుండా. సో ఇట్లాంటి అంటే వీళ్ళు ఇది ఒక కళ ఇల్లు అనేది. పేదవాడి పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. వాళ్ళ జీవిత కాలంలో ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. సో అట్లాంటి పేదలు ఇల్లు కట్టుకుంటే ఉన్న ఇళ్ళను కూడా ఇప్పుడు ఇది ఏం పాపం చేసి చెప్పండి వీళ్ళు. ఇప్పుడు ఇది భూదాన్ భూమే కదా, మరి ఇల్లుని ఇట్లే ఉంచొచ్చు కదా. నువ్వేదో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అంటున్నావు కదా, మరి ఇల్లుని ఇట్లే ఉంచొచ్చు కదా. వీళ్ళు ఎందుకు ఉంచారంటే అది కలెక్టరేట్ ఆఫీస్, అదే కదా. అటు గాడ కనబడుతుంది, గాడ కనబడుతున్నది కలెక్టరేట్ ఆఫీస్. ఎంత దూరం ఉన్నది? మహా అయితే ఒక 500 మీటర్లు కూడా లేదా, అటు ఇటుగా 500 మీటర్లు, 1 కిలోమీటర్ లోపు ఉన్నటువంటి ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి భూములు ఇవన్నీ. ఈ భూములు మొత్తం భూదాన్ భూములు. దాదాపుగా 62 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి. దీని చుట్టుపక్కల పెద్ద ఫంక్షన్ హాల్స్ అవన్నీ కూడా కబ్జా చేసి కట్టినవి చాలా ఉన్నాయి. వాటి జోలికి పోలేదు ఎవడు. ఇగో ఈ పేద ప్రజల ఇళ్ళ జోలికి వచ్చారు. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చూపించిన మీకు ఎంతోమంది పేర్లతో ఇక్కడ పట్టాలు ఉన్నాయి. చాలా క్లియర్గా ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఏం ప్రొసీడింగ్స్ ఉన్నాయి? 60 ఈ భూదాన్ భూములు, భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ అదే సమయంలో రెవెన్యూ రికార్డ్స్ 1954 పహానీస్ చెప్తున్నాయి ఖచ్చితంగా ఇది భూదాన్ ల్యాండ్ 62 ఎకరాలని. కానీ వీళ్ళు కలెక్టర్ కానీ
వీళ్ళందరూ చెప్తున్నది 31 ఎకరాలకు కుదించారు, మిగతా 32 ఎకరాలు కబ్జా పెట్టారు. ఇప్పుడు ఆ 32 ఎకరాల్లో కట్టుకున్న ఇండ్లే ఇగో ఇవన్నీ. ఇది చూడన్నా ఒకసారి స్లాబ్, అదే చాలా స్ట్రాంగ్. ఈ స్లాబ్ చూడండి పాపం. అంటే వీళ్ళంతా మళ్ళీ కట్టుకున్నది వీళ్ళంతా కట్టిగా పేదరికంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళు, అంతే కదా. బస్తాలు మోసిన వాళ్ళు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకొని కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి. అది భీమ్, ఇది భీమ్ కదా, భీమ్ ఇది, ఇది భీమ్, ఇది స్లాబ్, ఇది భీమ్ కదా. ఆ స్లాబ్, ఇది స్లాబ్ సైడ్ భీమ్, సైడ్ భీమ్, ఇది భీమ్ అది పిల్లర్ ఉన్నట్టున్నది అక్కడ కింద. స్లాబ్ పైన పిల్లర్, పైన పిల్లర్. ఎవరిది ఇల్లు? ఇంటి ఆయన పేరు ఎర్రయ్యదా ఇది? అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఎట్లాగా అవుతుంది కదా, మేము అన్ని ప్రభుత్వం ఉన్నది కదా, అవును, మా దగ్గర పత్రం ఉన్నది, ఎవరు కూడా అంటలేరు అని చెప్పి కొంతమంది ఏంటంటే ఇంకా కావాలని అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా చేసుకున్నారు. ఇటువంటి వాళ్ళు మొత్తం ఏమో గుడిసెలు, చిన్న చిన్నగా గుడిసెలు వేసుకొని ఈ గీళ్ళు ఎవరిదే? ఇది గీళ్ళు ఎవరిది? ఇది వేరే రేకులది. తిరుపతి పోయినావా? ఇట్రా, ఇక ట్యాంక్ దాకా వేడబోతట్టున్నాయి ఇప్పుడు. ఒకసారి చూడండి, ఈ ఇల్లు కూడా చాలా చిన్న ఇల్లు. వీళ్ళు గోడలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందు రోల్ కనిపిస్తున్నది, అక్కడ రోల్ కనిపిస్తున్నది, రోల్ అన్ని ఎక్కడెక్కడ వేసేసి వెళ్ళిపోయారు, బూట్లు చెప్పులు ఎక్కడికక్కడ. ఒక ఆమె చెప్తుండే పిల్లలు బాగా ఏడుస్తుంటే బొమ్మలు కొనుక్కొచ్చిన ఆ బొమ్మలు కూడా అనలే పోయినాయి, బొమ్మలు కూడా తీసుకుని వెళ్ళే పిల్లగా బొమ్మలు అడుగుతారు, ఏడుపు వస్తుంది సార్ అని చెప్పి. ఒక్కసారి ఇది చూడండి, వాళ్ళు బేస్మెంట్ మీద ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు, అది కూడా కూలగొట్టారు. ప్రజాప్రభుత్వంలో పేదోళ్ళ గుడిసెలు నేలమట్టం చేస్తారు వీళ్ళు. రాజ్యాంగాన్ని వీళ్ళు పోల్స్ చూడండి, పోల్స్ వేసుకున్నారు వీళ్ళు, కరెంటు వైర్ల కోసం అని పోల్స్ వేసుకుంటే ఈ పోల్స్ని కూడా ఎక్కడికక్కడ ఖతం చేసినారు. చూడండి, ఒక్క నోటీస్ లేదు, ఒక్క నోటీస్ లేదు, ఒక్క నోటీస్ లేదు వీళ్ళకి. రేకులు చూడండి, కార్లో ఉంది, అన్న కార్లో ఉంది. సో చూడండి, ఇది ఇల్లు ఎవరిదో ఇది పాపం. బాబా ఎక్కడికక్కడ ఊరగొట్టి పడేసి దారుణం. వీళ్ళు కట్టుకుంటుంది రా చేసుకున్నట్టున్నారు, కట్టుకుందామని. ఎక్కడ చూడు ఇగో ఇవే శిథిలాలు కనబడుతున్నాయి, ఎక్కడ చూడు ఇవే శిథిలాలు కనబడుతున్నాయి. పొంగులేటి ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి గడియారం బొమ్మ ఇక చూడు నాయనా, నీ ప్రతాపము. వీళ్ళు నీ గడియారం తీసుకొని ఓట్లేసిన పాపానికి చూడండి. శ్రీనివాసరెడ్డి ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన ఇవి చదువు. నా కుమార్తె వివాహం సందర్భంగా ప్రేమతో మీ సీన్ అన్న. ఈ కుమార్తె పెళ్లి చేసి వాచ్ ఇచ్చినావు, ఇప్పుడు ఇలా పెళ్లి చేసినావు, ఇలా సాగు చేస్తున్నావు. ఇప్పుడు పెళ్లి గడియారం ఇచ్చి ఇలా సాగు చేస్తున్నావు, సాగు చేసి పిండా కూడా పెడుతున్నావు. శ్రీనివాసరెడ్డి నీ వాచ్ కూడా ఇలానే ఉందా బాబు? ఇలా బొందలో ఉన్నది నీ వాచ్, మట్ల కూరకపోతుంది నీ ఫోటో, నీ బొమ్మ. నీ రాజకీయంగా నిన్ను బొంద పెట్టాలి అసలు, నిన్ను నీ నాయకుడు రేవంత్ రెడ్డిని, మీ పార్టీని బొంద పెట్టాలి అసలు. ఏంది ఇంత అన్యాయం? ఇదే నేను వాచ్ల గురించి మాట్లాడి తగలబెట్టాలి దీన్ని, ఇట్లా పెట్టి తగలబెట్టాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నదా? అగ్గి పెట్టే తగలబెడదాం. దీన్ని ఉన్నదా ఎవరి దగ్గరైనా? ఉందా? పట్టకరా నేను దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు చూడండి. అసలు దుఃఖం వస్తున్నది. ఒక ఆయన ఇంతకుముందు మనం మాట్లాడిన అతను 18 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఏడాయన హమాలయాన్ ఇల్లు ముందున్నది, 18 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. అమ్మాయి పీజీ చదివించిండు, అబ్బాయిని హైదరాబాద్లో చదివిస్తున్నాడు. హమాలీ పని, నెత్తి మీద సంచులు మోసి 7 రూపాయల 70 పైసలు ఒక్క సంచి మోస్తే, సార్ సంవత్సరాల తరబడి మోసి నేను కొన్ని డబ్బులు కూడా పెట్టుకున్నా. నా భార్య మెడల మీద ఉన్న బంగారం పెడితే 4 లక్షలు వచ్చింది, కొంత ఇంట్రెస్ట్ తెచ్చిన 3 రూపాయలది. ఇల్లు కట్టుకున్నా సార్, ఇల్లు కూలగొట్టిరు, ఏం చేయాలని నేను బిల్డింగ్ ఎక్కి చచ్చిపోదాం అనుకుంటే నా బిడ్డ నన్ను ఆపింది అంటున్నాడు. నీ బిడ్డ పెళ్లికి 50 రూపాయల గడియారాలు ఇచ్చినావు, మరి వాళ్ళ బిడ్డలు వాళ్ళ పిల్లలు ఏమైపోవాలా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్నటి దాకా నాకు తెలియదు అన్నాడు. ఇక నిన్న ఇది ఎట్టేటో పోతుందని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అంత పెయిడ్ ఆర్టిస్టులని మళ్ళీ మాట్లాడండి. నువ్వు నాకు తెలియదు అన్నట్టుగా నేను ఉండాలి కదా కనీసం.
గుండెలకెళ్ళి మాట్లాడేటోళ్ళను వాళ్ళ బాధలు చెప్పేటోళ్ళను పేడ్ ఆర్టిస్ట్ అంటున్నాడు. ఈయన ఆర్టిస్ట్ ఫోటోకో పార్టీ ఏ కాంట్రాక్టర్ రాగానే బిల్లులు ఏడ పెండింగ్ ఉంటే ఇంకో పార్టీలోకి పోవాలి. ఎవడిస్తే వానికి పెద్ద కాంట్రాక్టర్ని తీసుకొచ్చి రెవెన్యూ మంత్రి భూముల మంత్రిని చేస్తే మరి భూములు మింగే బకాసురుడు అయిపోయి దొరికిందా ఆగిపెట్ట దొరకబట్టి దీన్ని వదిలిపెట్టేది లేదు. తలగబెట్టపోదాం మీద మ్యాచ్ బాక్స్ ఉందా సింపుదా లేకపోతే సింపుల్ కాదు మ్యాచ్ బాక్స్ దొరుకుతుందా దీన్ని తలగబెడదాం దీన్ని తలగబెట్టాలి తీసుకుందాం. పొంగులేటి శ్రీనివాస ఇంటింటికి ఒక గడియారం ఇచ్చిండు 50 రూపాయల గడియారం. ఇది అజంతా అని నకిలీది. ఇది ఏదో ఎవరి దగ్గర చేయించినట్టుండి. ఇది అజంతా అని పెట్టిండు పేరుగా. 50 రూపాయలు ఇది చూడండి ఎంత భయంకరమో. వీళ్ళకి కనీసం వాష్రూమ్స్ కూడా లేవు. వాళ్ళు అంటున్నారు మేము మా లేడీస్ బాత్రూంలో పోతే పైనుంచి డ్రోన్లు ఎగరేసిరని. చూడు అన్ని పాపం గుడిసెలే. వాళ్ళ మెత్తలు చూడు, వాళ్ళ చీరలు, బొంతలు ఇవి బొంతలు వాళ్ళ చీరలు ఉన్నట్టున్నాయి. ప్లేట్లు ఏంటది ప్లేట్సా మెత్తలు ఓగాడున్నా చూడు చీర. అయ్యో ఇక చీరలు పాపం కట్టుకునే చీరలు కాడికి వెళ్ళి కట్టుకునే ఇగో చూడు అడబెట్టు చీర మంచిగానే ఉంది కదా చీర. మంచి చీర. ఏ అక్కదో ఏ తల్లిదో ఈ చీర. ఎంత అన్యాయం. అన్యాయమా ఘోరం. చూడాలి ఇవన్నీ జనం చూడాలి వీళ్ళు ఎంత దుర్మార్గులు అనేది. అది కూడా బట్టలే అన్యాయంగా వాళ్ళు దాదాపు ఇప్పుడు నిన్న మొన్న వచ్చేదో ఉన్న వాళ్ళు కూడా కాదు. వీళ్ళు దాదాపు 8-10 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు. పెట్టాడా అంటే పెట్టండి అడబెట్టు చెయ్యి. ఏం కాదు వాళ్ళు వేసుకుంటారు. వంటకు ఓకేనా? ఇలానే దొరికిందా అది? ఎండకి ఎండు ఉన్నాయి 4 ప్లేట్లు దాంట్లో అంతే. పేపర్ పెట్టి ఇది పట్టుకోవాలి కదా ఫస్ట్. డౌన్ పొంగులేటి. పేదల ఇండ్లు కూల్చిన పొంగులేటి. పేదల ఇండ్లు కూల్చిన పొంగులేటి. పెయిడ్ ఆర్టిస్టులు అన్న పొంగులేటి. ఇది ముఖం చూపించాలి మంచిగా గట్టిగా. ఆ ముఖం చూపించాలి కాలిపోయాడు రాజకీయంగా. 50 రూపాయల గడియారం, 50 రూపాయల గడియారం ఇవన్నీ చూపించి జనంతో నోట్లు తెచ్చుకొని వాళ్ళ బతుకుని నాశనం చేసి రాజకీయంగా గిట్లే జనం బొందబెట్టాలిగా ఇటువంటి వాళ్ళని దుర్మార్గులను. భూముల మంత్రి పొంగులా పోని తలగాని ఆయన బొమ్మ కనిపించాలి. ఉండండి దాన్ని వదిలి పక్కకు జరుపు. అది జరిపి అది కాలని అయిపోయా జరుపు. సో ఇది పరిస్థితి. హాయ్. సో ఇట్లా ఇప్పుడు వీళ్ళు ఎవరిదే? ఇగో ఇంకోటి ఉందా ఈడ? ఇంటికో గడియారం ఉండి పాడైంది ఈడ మొత్తం. చెప్తున్నా పంచిండు పొంగులేటి గడియారం. ఎటు ఉంది కెమెరా? మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇంకేమవుతుంది సరిపోయి ఒక్కటి సో జనాల ఇండ్లు ఎంతలా కూలగొట్టిరో చూడండి మీరు. పాపం ఇది చూడండి. వీళ్ళ బాత్రూములు చూడండి. ఇలా బాత్రూములు చూడండి ఒకసారి. ఇలా జీవితాలు చూడండి, వీళ్ళ బాత్రూములు చూడండి. ఈ ఇల్లు ఎవరిది ఇల్లు మీకు తెలదా? పిల్లల పుస్తకాలు చూడండి, పిల్లల బుక్స్ చూడండి ఒక్కసారి. ఘోరం. ఏంది దేనికి సంబంధించింది ఇది? మ్యాథమెటిక్స్ అక్షర మ్యాథమెటిక్స్ 1B అట, ఇంటర్మీడియట్.
ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వీళ్ళ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చదువుకుంటారండి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లల పుస్తకాలు కూడా ఇందులో నేలమట్టం చేసినారు దుర్మార్గులు. ఏం దారుణం ఇది, ఏం దారుణం ఇది. ఇక వీళ్ళ బాత్రూమ్స్ చూడు ఒకసారి. ఈ ఇల్లు అయితే పాపం ఎంత కష్టపడి వీళ్ళు కట్టుకున్నారో దీన్ని కూడా నేలమట్టం చేశారు. చెల్లా చెదురైన వాళ్ళ బట్టలు ఇవన్నీ ఒక్కసారి చూడండి. ఇగో ఇంకొక గడియారం ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అందులోటి అన్ని గడియారాలే. ఇంటికోటి ఇచ్చిండు ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిండు, పుసులాయించిండు, బిడ్డ పెళ్ళి అని చెప్పిండు, అందరిని భోజనానికి పిలిచిండు అవినీతి పైసలతోటి. మన వాళ్ళు ఏమో పాపం నమ్మి ఓట్లు వేస్తే. ఏం భయ్యా ఇక్కడ మీరు పని చేయడానికి వచ్చింది అంటే ఏం చేయాలి మీరు ఇక్కడ? స్లాబ్ సువ్వా కొట్టాలి. అది ఏం చేయాలా? ఎవరికి అమ్మాలా? ఎవరు అమ్ముతారు? వాళ్ళతో మాట్లాడుకున్నారా? ఓకే. ఇప్పుడు గీ ఇల్లు పడుతుంది ఇది ఏ సీను? ఇదేనా అమాలిసింది? అరే 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 సో ఇదే మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడిన ఇంతకుముందు నేను చెప్పిన హమాలి సీను అన్నట్టు ఆయన ఇల్లు. అది 18 లక్షలు వెళ్ళి కట్టుకున్నా అన్నాడు బాబు. ఘోరం. సో అన్ని ఇళ్ళని ఇట్లా మొత్తం నేలమట్టం చేసి పడేసినారు. ఇప్పుడు అన్ని పార్టీల లీడర్లు వస్తున్నారు. హాయ్, థ్యాంక్ యూ. సో ఈ ఇల్లు కూడా చూడండి, మొత్తం ఇల్లు మొత్తం ఇది కూడా కూల్చేసారు. అక్కడ ఒక స్లాబ్ ఇల్లు ఉన్నది చూడండి, అది కూడా మొత్తం డెమాలిష్ చేసారు. ఆల్మోస్ట్ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి చూడండి. వీళ్ళు కిరాణా షాప్లో ఏదో ఒక షాప్ పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు, బతుకుదేరు దీంట్లో. అయితే ఇందులో ఒక 5 ఇండ్లో 6 ఇండ్లో ఏమో గులగొట్టలేదట. ఎవరైతే ఈ ఇల్లు ఇవి ఉన్నట్టున్నాయి కొన్ని, ఎవరైతే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఒక 5-6 ఇండ్లు ఏమో కొన్ని గులగొట్టలే. వాళ్ళ మీద కోర్టు వాటిని గులగొట్టొద్దని చెప్పింది. ఇవన్నీ అవే బాపతే కదా, ఇవన్నీ అంతే కదా. వాళ్ళెంతో వీళ్ళు అంతే కదా, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో చూడండి ఎంత భయంకరమైన విధ్వంసం ఇది, మహా విధ్వంసం. భూకంపం వచ్చినప్పుడు ఈ పరిస్థితి మనం టీవీలలో చూస్తుంటాం వేరే దేశాల్లో. ఈ మధ్యలో భూకంపాల కన్నా ఎక్కువ బాంబులేసి చూస్తున్నాం. ఇప్పుడు ఈయన బాంబులేటే కదా ఈయన పేరు, పొంగులేటి. బాంబులేటి ఈ బాంబులు వేసిండు పేదల బతుకుల మీద. అన్ని చిన్న ఇండ్లు, మహా అయితే ఒక 10-15 కొంత ఇదే కట్టుకొని ఉంటారు. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళది దారుణం. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఆమె చెప్తా ఉండే, ఆల్రెడీ ఏదో 5 లక్షలు 3 లక్షలు ఎంతో చెప్పింది. వాళ్ళు ఫోన్లు చేసి మొదలు పెట్టిరట. ఇది బోంగనే మీరు ఆడిపోతున్నారు, యాడ మరి మా పైసల సంగతి చెప్పండి. ఇది చూడండి 3 రూపాయలకు. బా ఎంత ఘోరం అండి ఇది. ఎంత కష్టపడితే ఇల్లు తయారవుతుంది. సో వీళ్ళన్నీ లోపల మెట్లు కూడా ఉన్నాయి చూడండి అక్కడ, అంటే పైకి వెళ్ళడానికి. ఇంత బాగా ఇల్లు కట్టుకుంటే ఈ ఇళ్ళని కూడా ఎంత దారుణంగా గులగొట్టిరు. అసలు కనీసం సరే పోనీ ఇదేమన్నా ప్రైవేట్ వాడు ఏమైనా కోర్టుకు వెళ్ళిండు, వాడు గెలిచిండు, వాడి కోర్టు ఆర్డర్ ఉంది, కూలగొట్టిరంటే ఒక అర్థం ఉన్నది. సరే పోనీ వేరే వాడి ల్యాండ్ వీళ్ళు కబ్జా చేసిరు అనుకుందాం. అరే ఇది భూదాన్ ల్యాండ్ అని మీరే చెప్తున్నారు, మంత్రే చెప్తున్నాడు. మరి భూదాన్ ల్యాండ్లో పేదలు ఉండకపోతే ఎవరు ఉంటారు? కనీసం నోటీస్ అని ఇవ్వాలి కదా. అది ఒక కానూన్ ఉన్నదా, రాజ్యం ఉందా, పరిపాలన స్లాబ్ చూడండి ఎంత ఘోరం. సిలిండర్ అదే అల్ల నుంచి ఇళ్ళ నుంచి ఇక్కడనేనా మీది? అవునా, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ వాళ్ళు ఉన్నారా? రండి మీరు ఇక్కడే ఇదే కాలనీయా? ఏ ఇల్లు మీది? రండి. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిదన్నా తెలియదు. ఎన్ని జేసీబీలు వచ్చినాయన్న మొత్తం?
9 జేసీబీలు. ఒకసారి ఇట్రా అన్న. ఇల్లు చూడండి, లోపల ఫాల్ సీలింగ్ చూడండి, ఏం ఘోరం ఇది. చూడండి ఆయన ఒకసారి చూడండి, ఫాల్ సీలింగ్ చేసుకున్నాడు ఆయన. మొత్తం స్లాబ్ మొత్తం కూర కొడితే మొత్తం కూలిపోయింది. ఎక్కడ సార్ సీలింగ్ గీలింగ్ మొత్తం ఎవరిది? మా ఫ్రెండ్దే. మీ ఫ్రెండ్దా? ఇస్తారంటే మేము చేసింది. ఇప్పుడు ఇవన్నీ కోట్లు ఇన్ని లక్షలు పెట్టి ఇంత నష్టపోవటం మాకు అవసరం చెప్పండి? అదే మీరు ఇయ్యారంటే మేము వస్తాం ఇడికి రామ్గా. మీరు ఆశ పెట్టారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. కట్టుకున్నప్పుడు ఎవరైనా ఆపాలిగా? ఆపాలగా. ఎవరు ఆపాల? ఎవరు ఆపలేదండి, ఎవరు ఆపల. మరి కట్టుకున్న తర్వాత ఇట్లా కూలు తగ్గటం మీకు మంచిదా? మీ రాజకీయానికి మంచిదా? మీ ప్రభుత్వానికి మంచిదా? ఇట్లా చెప్పండి. మరి ఇట్లా ఆశ పెట్టడం, మేము కట్టుకోవటం, వడ్డీలో తెచ్చి గిరిగిరిలు నడుపుకొని పొలాట్లు అమ్ముకొని పొలాలు అమ్ముకొని మేము కట్టుకుంటే ఇట్లా మీరు కూలి తగ్గితే ఇది మీకు న్యాయమా? న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఏ ప్రభుత్వం న్యాయం చెప్పండి? మీరు ఇయ్యనంటే మేము ఎందుకు వస్తాం? మీరు ఇచ్చారంటే మేము వస్తాం. మీరు ఇచ్చారని కాదు మేము వచ్చింది, మీరు ఇయ్యనంటే మేము వస్తామా? రావుగా. మీరు ఎందుకు ఇది రావటం కూల కొట్టుకోవటం అంటే పేదోళ్ళకి ఇది ఆట మీరు చేసేది? అంటే మీరు ఆడ కలెక్టరేట్ ఆఫీస్ పక్కన పేదోళ్ళు ఈడేడు ఉంటారు, మురికాల పక్కన ఉండాలి కదా. అరే అది అలాది మురికాల పక్కన అంటే ఇంత ముందు మన వైఎస్ఆర్ కాలనీ మమతా హాస్పిటల్ అనే కాలం ఉందా, ఆడ నుంచి వైఎస్ఆర్ కాలనీ మాకు ఇచ్చారు. ఆడ నుంచి ఆడ వద్దంటే మళ్ళీ ఈడికి వచ్చావు. ఈడిస్తారంటే ఈ అన్నం పెడతా ఎవడిగా ఆశండి, కొడతారంటే ఎవడిగా భయం. మా ఫ్రెండే ఆయన లేబరే రైతు పొలం అమ్ముకుని కట్టుకున్నాడు. ఇలా కూలి తెంగావు, ఏం చేస్తాం? మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ఈడ, ముగ్గురు మోతబర్లు. ఎందుకండి మోతాబర్లు? ఎందుకు? పేరుకే మోతాబర్లు. లంచాలు దెంగే తందుకే మోతాబర్లు. దేనికండి మోతాబర్లు? దేనికి చెప్పండి? పేదోళ్ళకి సాయం చేస్తారా? ఏమి లేదుగా. తిండికి తిప్పలకి మోతాబర్లు, ఓట్లకేమో ఇట్లా జిందాబాదులు జెండాలు, అదే మోతాబర్లు. ఇంకేముంది మోతాబర్లు? అనుకోగానే మరి మీరు కూడా ఇవి ఇచ్చి పైసలు ఇచ్చి మందు దాపితే కూడా జనం ఓట్లేసేపటికే లంగలు వస్తున్నారు. అది కూడా ఉన్నది కదా పాపం. ఏమండి ఇగోండి ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు వినండి, ఇప్పుడు నా ఇంట్లో గడియారం లేదు, నా ఇంట్లో గడియారం తెస్తే ఎవరికైనా ఆశ కాప నా ఇంట్లో గడియారం ఉందని. అంతే కదండి? అంతే కదండి? ఇప్పుడు నువ్వు మీరిస్తే నేను పెట్టుకోనా? మీరిస్తే నేను పెట్టుకోనా? ఆయనతో నేను పెట్టుకోనా? ఎవరిచ్చినా పెట్టుకుంటా. నా పేదరికం అండి అది, నా పేదరికం. ఎవరిచ్చినా పెట్టుకుంటా, అది నా పేదరికం. దాని మీద మీరు దెబ్బ కొడుతున్నారు. ఆశ పెట్టారు, కూలి తెంగారు, ఏమొచ్చింది? ఎంత కష్టపడితే ఇల్లు కట్టాలా? ఎన్ని కష్టపడతా సార్, ఈ ఎంత కష్టపడి కట్టుకున్నాయి. రక్తం చిందించి ఇంటికాడ ఊళ్ళో పొలం అమ్ముకొని కట్టిండు మా ఫ్రెండ్. ఇది ఇప్పుడు ఏంది మొత్తం అంతా ఐరన్ ఏమన్నా దోచుకుంటారండి, దొంగలు దోచుకుంటారు గంతే. మా జీవితాలు నడవటం, వాళ్ళ జీవితాలు తినటం, అంతే. ఇక మేము నడుస్తూనే ఉంటాం, వాడు తింటూనే ఉంటారు గంతే. అంటే మీకు ఇందిరా మిల్లు ఇస్తాం పోరి, మరి ఇది ఎవడు ఇవ్వాలా? ఇందిరా మిల్లు ఇప్పుడు ప్రస్తుతానికి గొర్రెల పార్కులో మా బతుకులు మొత్తం ఆడ చూడండి. గొర్రెల పార్కులు చూసారా మీరు? ఆడున్నాం, దోమలకి పిల్లల్ని వేసుకొని ఎట్టుంటున్నాం, అంబేద్కర్ భవన్ ఎట్టుంటున్నాం. మాకు అవసరం ఇది? ఏడాది నుంచో వచ్చిన వీడు ఇస్తారంటే అన్ని అమ్ముకొని అటు గుట్ట మీద ఉన్న వాళ్ళే ఇక్కడ కట్టుకున్నాం, అన్ని కట్టుకున్నాం. 5 సంవత్సరాలు 6 నెలలు కరెంట్ లేకుండా తీసేశారు. 6 నెలలు అండి కరెంట్ లేకుండా, 6 నెలలు కరెంట్ లేకుండా తీసేశారు. 6 నెలలు కరెంట్ లేకుండా అయినా ఉన్న వీళ్ళ ఏముంది? మరి లాస్ట్కి వచ్చిన తర్వాత కూల్ తెంగటమే గంతే. సో ఎంత ఘోరం చూడండి. ఆ ఫాల్ సీలింగ్, ఆ కలర్స్, అంటే ఇప్పుడు మనం ఫాల్ సీలింగ్కి కలర్ సెలెక్షన్, ఫ్యామిలీ అంతా కూర్చొని ఏ కలర్ వేద్దాము, పిల్లలు ఏం అడుగుతున్నారు, ఇవన్నీ ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటుక పేర్చి కట్టుకునేటప్పుడు ప్రతిదీ మనం సెలెక్షన్ ఉంటుంది. సో ఎంత కష్టపడితే ఇల్లు నిర్మాణం అయితే చెప్పండి. ఒకటే ఒక పొడిచి కూలగొట్టిరు. తుమ్మల నాగేశ్వరరావు నువ్వు నిన్ను మిమ్మల్ని అసలు నడి రోడ్డు మీద ఏమైనా చేసినా కూడా తప్పలేదేమో అనిపిస్తున్నది. ఎంత ఘోరం. ప్రజా కోర్టు రఘు, ప్రజా కోర్టు కనుక పెట్టి వీళ్ళని ఇక్కడ పెట్టి తీసుకొస్తే పబ్లిక్ రాళ్లతో కొడతారు, వీళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు. వీళ్ళందరూ మొత్తం ఉట్టిగా కాదు. ఇప్పుడు అక్కడికి రమ్మనండి అంబేద్కర్ భవన్, ఆడికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు ఆడోళ్ళు మంచి పని చేసినావు కదా, అక్కడికి రావాలి కదా.
మేము బతుకులు, మీరు మనుషులు. చూడండి ఇండ్లు చూడండి ఒక్కసారి. ఇగో ఇది కూడా పాపం ఎవరో టైల్స్ చేసుకున్నారు, ముద్దు కట్టుకున్నారు. అవతల ఇల్లు అయితే అసలు ఘోరం. స్లాబ్ మొత్తం తునాతునకలు అయిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, ఇది ఎవరిది బ్రదర్? ఒక్కసారి ఆ ఇల్లు చూడండి, అటు చివర కూడా స్లాబ్స్ ఎట్లా కూలగొట్టిరో. ఒకటే దెబ్బ. బాత్రూమ్స్ జీవితాలతో పూజ చేసి ఇవన్నీ కట్టుకుంటారు ఆ ఇంటికి గుమ్మానికి. ఇది అదే గుమ్మడికాయ కట్టిరు. దిష్టి దాకుండా చదివితే అసలు వాళ్ళ ముంగట ఇవి దిష్టిలేము. చిన్న పిల్లలు వేసుకునేది. ఇవన్నీ ఏం పెట్టినా కానీ అసలు పెద్ద దిష్టి రూపంగా వీళ్ళ పాలకులే వచ్చారు కదా. ఇది మీరు వాళ్ళకి ఇస్తారా? మిగతా వాళ్ళకి ఇస్తారా? ఏమో చూద్దాం, వాళ్ళు అడుగుతూ ఇస్తాం. మీరు మాట్లాడిచ్చారు అన్నతో మీ దాంట్లో. ఇదైతే ఘోరం. బయట తీసుకుంటే చూసుకుంటారా? మీరు మాట్లాడిచ్చేసి నేను క్లోజ్ చేస్తా అన్నది. మీ అన్నది నా దాంట్లో ఓకే, మీరు తీసుకోండి అంటున్నా. అయిపోయిందా? సో ఇట్లా ఈ రకంగా ఈ ఇండ్లను మొత్తం కూలగొట్టారు. ఎంత దారుణమైన విషయం, ఎంత దుర్మార్గమైన విషయం ఇది. ఏందండి ఇది? ఏం విధ్వంసం ఇది? మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఏ ఇల్లు ఎంత భయంకరమైన జీవిత పోరాటం చేస్తే ఇల్లు కట్టాలా? బట్టలు, ఎక్కడికక్కడ పుస్తకాలు, చీరలు, మహావిధ్వంసం. నాకు తెలిసి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి జరిగిన విధ్వంసాల్లో ఇది ప్రధాన శీర్షికనే ఉంటుంది, ప్రధాన టాప్ 10లో ఉంటుంది. ఇది ఇంత భయంకరమైన విధ్వంసం. ఎవడన్నా అధికారంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి కదా, కూలగొట్టేది ఎక్కడిది? నీకు చేత కాకపోతే సైలెంట్గా నన్ను ఉండు, నువ్వేం పని చేయకుండా నన్ను ఉండు. నువ్వు పని చేయవు, ఒకరి జీవితాన్ని నిలబెట్టవు, పైగా కూలగొడుతున్నావు. ఎక్కడ పోవాలి ఈ జనం? అత్యంత దారుణమైన పాశవికమైన దాడి ఇది. రాహుల్ గాంధీ, నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేస్తున్నటువంటి రాజకీయం ఏందో ఒక్కసారి వాళ్ళతో మీటింగ్ పెట్టు. మన ఢిల్లీకి పిలిచి శభాష్ అన్నావు. నువ్వు శభాష్ అన్నావో లేదో మొత్తం ఎడ గుల్దింగింది. బూతులు వస్తున్నాయి నాకు, ఏమనాలా? ఎంత భయంకరమైన విషయం అండి. వాళ్ళ చెట్లు చూడండి, జామకాయ చెట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. జామ చెట్లు, ఇంకో మామిడి చెట్లు, పూల మొక్కలు, ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు ఇండ్ల ముందు. ఇక్కడ ఏంది బ్రదర్, మీ ఇల్లా ఇది? ఎవరిది ఇసుక? ఎవరిది మరి? మామూలా? పూలు ఎక్కడదా బాబు, మేమేదో జర్నలిస్ట్లా మేము వస్తాం, నువ్వు నన్ను అడుగుతున్నావు. చివరికి పోదాం. చూడండి ఒక్కసారి ఇండ్లు చూడండి. పాపం ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. తుమ్మల నాగేశ్వరరావు, నీ 40 ఏళ్ళ రాజకీయ జీవితం నాశనంగాను. దేనికి నీ రాజకీయం? ఈ గుల కొడుతుందిగా. అగో వాళ్ళ ఇంటి ముందు కట్టుకున్న గుమ్మడికాయలు, దిష్టి కోసం కట్టుకున్న గుమ్మడికాయలు. మీకు ఆ పాపం అన్న తగులుతలేదు కదా, పాపం తగిలి నాశనమైన అయితే లేరు కదా మీరు. అట్లన్నా రాష్ట్రం ఏమైనా ప్రశాంతంగా ఉంటుందేమో. చూడండి ఒకసారి లాంగ్ షాట్లో చూపించి ఒకసారి. ఏం విధ్వంసం ఇది. కట్టుకున్న ఇండ్లు ఎట్లా పేక మేడల్లాగా ఒక భూకంపం వచ్చినట్టు ఎట్లా కూలగొట్టారో చూడండి. చుట్టూ యాంగిల్లో మీరు చూడండి. ఇక ఎట్లా ఎంత భయంకరమైన విధ్వంసము. పిల్లర్ల కానుంచి స్లాబ్లు, గోడలు ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయినాయి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడెక్కడో అంబేద్కర్ భవన్ అని అక్కడ పెడితే వాళ్ళు
బతకలేక సావలేక బతుకుతున్నారు వాళ్ళ పిల్లల కోసం. ఏదో ఇల్లు మీదేనా? ఎవరిది ఇల్లు? మీ కావా? అరే వీళ్ళు మంచిగా కట్టుకున్నారుగా. మీరేంది ఈడ? అంటే మీరు పలగొట్టుకొని వెళ్ళిపోతారా? ఎంత ఎంత కిలో పోతుంది అది? మరి ఆ ఇంటి ఆయన వస్తుంది ఇచ్చాడా? అంతేనా? అందరు ఎరుకొని పోయారు. రే 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 వాళ్ళేమో ఆ బాధలో వాళ్ళు ఉన్నారు. సో ఎవరి జీవిత పోరాటం వాళ్ళది. ఇల్లు గులగొట్టిన తర్వాత అందులో ఉన్న సీకు ఏమైనా దొరుకుతుందేమని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఆ సీక్ తీసుకొని పోతున్నారు. ఇల్లు చూడండి పాపం ఎంత గొప్పగా కట్టుకున్నాడో ఇల్లు. ఎక్కడ నెలమట్టం టైల్స్ వేసుకొని కట్టుకున్నారు వీళ్ళు పాపం. వాటర్ ఎక్కడ? అది బోర్ అయింది. బోర్ వేసుకున్నారా వాళ్ళు? సో మొత్తం ఇక్కడ ఈ భూదాన్ భూమి 62 ఎకరాల భూమి ఉన్నది. వీళ్ళు ఏం చెప్తారంటే ఎంతసేపు 31 ఎకరాల భూదాన్ భూమి ఉందంటారు. 31 ఎకరాలు కాదు, మొత్తం 1954 పహానీలు చూస్తే చాలా క్లియర్గా ఈ ప్రభుత్వము కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా ప్రభుత్వ రికార్డ్స్లో కూడా 62 ఎకరాల భూదాన్ భూమి అని ఉన్నది. వీళ్ళు ఎందుకు గూలగొట్టిరు ఇవి? వాళ్ళు ముందే భాగాలు వేసుకొని వీళ్ళని అడిగిర్రు. ఏమని అడిగిర్రు పేదలని? ఇగో మీరు మా 32 ఎకరాల జోలికి రాకుర్రి, ఈ 32 ఎకరాల్లో మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తామంటే వీళ్ళు ఊరుకోలే. ఎందుకంటే మాకు ఇండ్లు వచ్చినాయి, మాలాంటి పేదలు ఇంకెంతోమంది ఉన్నారు, మా భూదాన్ భూములు మీరు ఎట్లా గుంజుకుంటారు, ఇది భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి భూములు కదా అని వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. ఆహా మీరు ఇట్లున్నారా అని మొత్తం ఎక్కడెక్కడ లేకుండా చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇదట కబ్జాకు గురైందట, ఈ భూమినట 250 కోట్ల విలువైన భూమిని కాపాడిరట కలెక్టర్ చెప్తున్నాడు. సిగ్గుండాలి కదా ఐఏఎస్ చదువుకున్న కలెక్టర్కి. పేదలు భూదాన్ భూముల్లో భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇక్కడ 100 గజాల్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళట కబ్జా కోర్లట. ఇండ్లు కోల్పోయి ఏడుస్తున్న ప్రజలు పెయిడ్ ఆర్టిస్టులట. ఒక మంత్రి అంటాడు, మనుషుల వీళ్ళు గాడిదల దున్నపోతుల. ఇది ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన నల్లా లాంటి ఇది గేట్ వాల్ ఉన్నట్టుంది ఇక్కడ. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఇక్కడికి? వీళ్ళకి ఓటర్ ఐడీస్ ఉన్నాయి, వీళ్ళు 58 జీవో కింద మాకు ఇది రెగ్యులరైజ్ చేయండి అని అప్లై చేసుకున్న రిసిప్ట్స్ ఉన్నాయి, డబ్బులు. అండ్ ఇంకొకటి వీళ్ళు ట్యాక్సులు కట్టినారు, అన్నీ ఉన్నాయి. ఎంత ఘోరం, ఎంత భయంకరమైన విధ్వంసం ఇది. పిల్లల షూజు, స్కూల్కి వెళ్ళే పిల్లల షూస్, వాళ్ళ బట్టలు, వాళ్ళ మందులు. ఈ ఉసురు ఊరికే పోతుందా? ఏదో ఒక రోజు తగులుతుంది కదా. మీరు సచ్చే కాలంలో అయినా మీ జీవితం చివరి దశలో అయినా సరే మీరు ఈ పాపాన్ని మీరు అనుభవించి తీరక తప్పదు. అంటారు కదా, నమిసి చచ్చిపోయిండని. మీకు ఆ పరిస్థితి కూడా రావచ్చు. ఏదో ఒక పరిస్థితి మీకు రావాల్సింది, ఈ పాపం తగలాల్సిందే మీకు. ఎంత 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 దారుణమైన కన్నీటి దీంట్లో వీళ్ళు బతుకుతున్నారు ఇవాళ. కట్టుకున్న ఇల్లు కూలిపోతే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇప్పుడు ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళంట మీ ఊరికి వెళ్ళిపోండి, మీరు అక్కడ మీకు ఇందిరా మిల్లు ఇస్తాం. మరి ఎట్లా బతకాలరా? మరి మనిషి 3 ఎకరాలు ఆ గ్రామంలో వ్యవసాయం చేసుకొని బతుకుతారు, ఇస్తావా? సో ఇట్లా ఇండ్లు మొత్తం నేలమట్టం చేశారు. ఇట్లా తిరుగుతూ ఉంటే మనకు దాదాపు ఒక 1000 ఇండ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క గాథ. వాళ్ళు కర్టెన్ అట్లే ఉంది చూడండి ఆ ఇంటికి. చూడండి ఇవన్నీ పాపం గోడలు కట్టుకొని ఆ గోడల మీద రేకులు వేసుకొని వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఏం దారుణం ఇది, ఏం అన్యాయం ఇది. ఎంత భయంకరమైన విషయం. ఇల్లు చూడండి పాపం ఇటుకలతోని
నీట్గా కట్టుకుంటున్నాడు, వచ్చి కూలగొట్టి కథం నేలమట్టం. నేలమట్టం చేసినారు. ఎక్కడి దుర్మార్గులు వీళ్ళు, ఇక్కడ అరాచకం ఇది. ఎంత ఎంత దారుణమైన దుర్మార్గం ఇది. ఏ ఇల్లు చూసినా ఇదే పరిస్థితి. మీదేనా ఇల్లు? సీకి తీసుకుపోతానికి వచ్చిరా? అయ్యో, మీ బాధ మీది, వాళ్ళ బాధ వాళ్ళది. ఎంత దారుణం. ఏమన్నా న్యాయం అవుతుందా రేవంత్ రెడ్డి నీకు ఇది? ఈ వీడియోలు చూసినాకనైనా కొంచెమైనా చెల్లించాయా బాబు? కొంచెమైనా చెల్లించి నువ్వు మనసు అనేది ఉండాలి కదా. నా బిడ్డ పెళ్ళి చేయనీయకుండా, నా బిడ్డ పెళ్ళికి నన్ను పూర్తిగా చూడనీయకుండా నన్ను జైల్లో పెట్టినని మాట్లాడిన నువ్వు వీళ్ళకి బిడ్డ పెళ్ళి కాదు కదా, కనీసం బతకడానికి కూడా అవకాశం లేకుండా చేసినావు కదా. బతకడానికి కూడా అవకాశం లేకుండా చేసినావు కదా. ఎన్ని ఛానళ్ళలో ఈ వీడియోలు వచ్చినాయి? ఎన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఈ వీడియోలు వచ్చినాయి? ఇల్లు చూడండి ఒకసారి. కట్టుకున్న ఇల్లు పేక మేడలాగా కుప్ప గుల్చి పడేసినారు. ఏమన్యాయం చేసిరు వీళ్ళు? ఏం పాపం చేసిరు వీళ్ళు? ఎంత దారుణం, ఎంత బీభత్సం, ఎంత భయానకమైన వాతావరణం ఇది. ఇక సో ప్రజలారా, ఇలా మనం తిరిగి ప్రజలతో మాట్లాడి వాళ్ళ పెయిన్ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో దొంగల పాలన నడుస్తున్నది, దోపిడీదారుల పాలన నడుస్తున్నది. మార్పు కోసం వచ్చిన ప్రభుత్వం కాదు ఇది, దొంగలు వీళ్ళంతా. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు వేల కోట్ల సంపాదన మీద తెగబడ్డారు, భూముల మీద తెగబడ్డారు. అందుకే ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఈ పార్టీ ఒకటి, కాంగ్రెస్ ఒక్కటే కాదు, బీఆర్ఎస్ కూడా అదే రకమైన దోపిడీకి పాల్పడే వాళ్ళు కావాల్సినంత సంపాదించుకొని ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకేం నష్టం? మళ్ళీ మాకేమైనా అధికారం వస్తుందేమో అని ఒక గోడసాటుకు నిలబడి చూస్తున్నారు వాళ్ళు. వీడు పోతే వాడు పోతే ఇంకొకడు, బీజేపీ ఇంకొకటి వాళ్ళది. ఇప్పుడు ఒక్కడన్నా ఇవన్నీ కూలుస్తుండే ఒక్కడన్నా పోరాటం చేసిండా? కమ్యూనిస్టులు ఏడున్నారు? కమ్యూనిస్టులు ఈ భూములు కబ్జా చేస్తున్న కమ్మ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారు. లేదు, మేము వచ్చిన ధర్నా చేసినాం. ఎప్పుడు? 12 గంటల తర్వాత అంతా కూల్చినాక 12 గంటలకు వచ్చి ఆహా ఓహో అనుకుంటా వచ్చి అరెస్ట్ అయ్యి అవతల పడ్డారు. కథం. మీరు అనుకుంటే మొత్తం క్యాడర్నంతా రంగంలోకి దించి ఖమ్మం బంద్ పాటించి ఒక పెద్ద ఉద్యమానికి తెరలేపొచ్చు. ఆల్ పార్టీ అంతా కలిసి చేసిరా పని. నిన్న కేటీఆర్ వచ్చి అంటాడు, మేము ఉన్నప్పుడు మేము ఒకవేళ అధికారంలో కోసం మీకు ఇల్లు కట్టిస్తాం. 10 ఏళ్ళ అధికారంలో ఉండి వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోవడం వల్లే కదా ఈ దుస్థితి. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వీళ్ళకి పట్టాలు ఇచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. దానికి ఆన్సర్ ఉంది దాని దగ్గర. నువ్వు కూడా 2023లో ఈ భూమిని లేపడానికి ప్రయత్నం చేసినావు, కాకపోతే వీళ్ళకి భయపడి వదిలేసినావు. వీళ్ళు ఇంకా లేట్ అయితే మామూలుగా ఉండదు, వీళ్ళందరూ ఎంటర్ అయిపోయారు, ఇది మహా ప్రజా ఉద్యమానికి తెరదీస్తుందని మనలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని మొత్తం క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. లీగల్గా జరుగుతుంది, ప్రజా ఉద్యమాల ద్వారా జరుగుతుంది. మాలాంటి వాళ్ళం సమాజానికి చూపిస్తాం జరుగుతున్న ఉద్యమాలని. అల్టిమేట్గా ఈ పోరాటం ముందుకు సాగుతుంది. ఈ ప్రజలకి ఈ భూములు దక్కాలి. అండ్ దీంతో పాటుగా ఈ 32 ఎకరాల భూమిని మాత్రమే భూదాన్ భూమిగా చూపిస్తున్నారు. కాదు, 62 ఎకరాల భూమి భూదాన్ భూమి. కలెక్టర్ అబద్ధం ఆడుతున్నాడు. హైకోర్టు ఆర్డర్ అని, హైకోర్టు సీసీఎల్ఏ దగ్గర తేల్చుకోండి, సీసీఎల్ఏనే అథారిటీ అని చెప్పింది తప్ప హైకోర్టు ఇవి కూల్చండి అని ఆర్డర్ ఇవ్వలే. జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ అంటే ఒక జడ్జ్ అబద్ధం ఆడుతున్నాడు. కోర్టు ఏం చెప్పింది? సీసీఎల్ఏ పరిధిలో ఉన్నది సీసీఎల్ఏ అథారిటీ అని చెప్పింది. ఎందుకంటే భూదాన్ యజ్ఞ బోర్డుని క్యాన్సిల్ చేసిరు కదా, రద్దు చేసిరు కదా. మరి ఇంకా భూదాన్ యజ్ఞ బోర్డు లేనప్పుడు సీసీఎల్ఏ అథారిటీ, సీసీఎల్ఏ ఏమన్నది సింపుల్గా నూకి అవతల పడేరు, మొత్తం అందరిని అవతల పడేసి కూలగొట్టురు అని చెప్పింది. ఆడెవడాడు? సీసీఎల్ఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఎవరు? ఆ లోకేష్ కుమార్ అనే ఐఏఎస్ ఈ ఆర్డర్స్ ఇచ్చిండు జనవరిలో. ఎవరు ఇప్పించినారు? తుమ్మల నాగేశ్వరరావు ఇప్పించినాడు. దీని వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పొంగులేటి. ఎందుకు చేసినారు? ఈ 32 ఎకరాలలో ఉన్న వాళ్ళు ఇంటలేరు కాబట్టి ఇంకొక 32 ఎకరాల్లో దాన్ని కబ్జా చేయాలంటే వీళ్ళని కూలగొట్టాలి. సో ఈ పోరాటం ఆగదు. మొత్తం 62 ఎకరాల భూమి లెక్క తేలాల్సిందే, సర్వే చేయాల్సిందే.
ఈ మొత్తం 62 ఎకరాల భూమి తేలాలి, 22 ఎకరాలు పేదలకే పంచాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.